చేసి అంతా ఇప్పుడు ఒకటి వాళ్ళు అన్నట్టు చేస్తారు వాళ్ళు ఇటు కాకుండా అయినట్టు సింగరాం ఇల్లు వచ్చిందని అన్న ఇల్లు అలా వస్తారు ఇలా వేరే ఆల్టర్నేటివ్స్ ఇంతకుండా కుల ఇంటికి పెట్టి అక్కడ నిలుచుకోవాలి వాళ్ళ నుంచి మాట్లాడి చేసినాక మీకు నిలుస్తున్నాం అలా చేయాలి ఉన్నాయి కానీ ఇంకా 700 ఉన్నాయి కదా అలా వేసి వాళ్ళకి సగం వరకు ఇప్పుడు ఇంకొకటి సపోర్ట్ చేస్తే అయిపోయేదానికి కంప్లీట్ జీరో ఇస్తారు ये है हमारा पिलर के साथ ये जो है ना ये स्लैब डाल के है और इसमें स्लैब डाल के पूरा रेडी करके रखा है अंदर भी पाइपा भी है सर ऐसा था सर पूरा निकाले पूरा ये तो निकाल लीजिए 1 मंथ के लिए नमाज पढ़ने के लिए अपने अच्छा दिख रहा था आजकल लोग इधर ही पढ़ते हुए तो आराम से पढ़ लोगों से भी बोले तो 1 मंथ के लिए नमाज भी पढ़े थे उस टाइम पे अपन ये चीना भी रखे दोहरा वैसे तो दोहरा लेके गए छोड़ दे पूरा इसको पता नहीं किसी से इल्लू वाला कर है क्या बोले कलेक्टर ये तो प्रजावाणी में जो अभी तक सामान जमा लेकर अपन छोड़ देते फला के सामान रुपये 500 रुपये आता अपन निकाल देते अपन निकाल रात में आके दिन को भाग जा रहा है बोले तो रात में नहीं बोल के करना कहाँ साल हो गए 1 घंटा में सुबह बारिश हो रहा थोड़ा थोड़ा पैसे जमा करके వర్షం పడుతుంది पूरा पिलर भी डाले మాది వచ్చింది కానీ ఇల్లు వచ్చిందా ఇది కొంచెం కట్ చేసేది అక్కడ కాదు చేసేది రమేష్ సార్ ఇక్కడ మొత్తం ఏమంటారంటే ఇప్పుడు మన కేసీఆర్ సార్ ప్రభుత్వం కట్టించిన ఇల్లు మన మొత్తం మన బీఆర్ఎస్ కార్యకర్తలకు తీయకుండా మన బీఆర్ఎస్ వారికి తీయకుండా ఈ కాంతులకు తెల్లారితే సంజయ్ కుమార్ 4 స్టేటస్లో పెట్టి ఈ పొడితోళ్ళకి రప్ప వెళ్ళకి అప్పుడు ఇస్తామని ఇల్లు ఇస్తామని చెప్పినట్టు ఆన్లైన్లో చాలా మందికి రాదు సార్ చెప్పు పాత ఫోన్ తీసుకొచ్చుకున్నాను డ్రైనేజ్ కూడా మొత్తం నీళ్ళు ఉన్నాయి కదా మొత్తం అంతా ఒకసారి ఏ రోడ్ పోవచ్చు బీటీ రోడ్ ఎక్కడైతే కర్ణాటక రోడ్ ఉందో ఆ రోడ్ పక్కన స్టాప్ చేసి
भीड़ लगाए तो होगा 2 महीना काम ఈరోజు జైత్యాల పట్టణంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ మహానగరం లాంటి అటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నట్టు అప్పుడు కవితక్క గారి మరి కృషితోటి ఇవాళ నీడలేని నిరుపేదలకు జైత్యాల పట్టణంలో ఎంతమంది మరి నిరుపేదలు ఉంటారో వాళ్లకు మరి నీడ కల్పించాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబంతో వాళ్ళు హాయిగా బతకాలి అని చెప్పేసి ఇవాళ 4,520 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మరి ఇలా వాళ్ళను జంతువుల ఒక అడవిలో పడేసినట్టు పడేసిరు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చిన తర్వాత అంతా కట్టిన తర్వాత ఇవాళ మౌలిక వసతులు కొంత పెండింగ్ ఉన్న సమయంలో మరి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి అభివృద్ధి కోసం మరి మేమందరం ఓట్లేస్తే గెలిచి మళ్ళా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేకి మాట్లాడినా కూడా నేను అభివృద్ధి కోసం పోయినా, అభివృద్ధి కోసం పనిచేస్తున్నా, ఇవాళ ఇటువంటి వాళ్ళ కోసం పోయినా అని చెప్తాడు. ఇటువంటి వాళ్ళే ఇవాళ చెప్తా ఉన్నారు కేసీఆర్ ఇండ్లు ఇచ్చిండు, కవితమ్మ ఇండ్లు ఇచ్చింది. ఇవాళ మా పైపుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, లైట్లు లేవు, బస్ స్టాప్ లేదు. మరి ఇవాళ డబుల్ బెడ్రూమ్లు మొత్తం కూడా సమస్యల వలయంగా మారింది, సమస్యల నిలయంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి నిరుపేదల పరిస్థితి ఈ విధంగా మారింది. మరి వీళ్ళ పక్షాన కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చారు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి విద్యాసాగర్ రావు గారి అధ్యక్షన మేమందరం కూడా వీళ్లకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా అండగా ఉంటాం. అధికారులతోటి మాట్లాడడం జరిగింది, వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. శానిటేషన్ కూడా పూర్తిగా చేస్తామని చెప్పారు. మౌలిక వసతులు ఇక్కడ లైట్స్ కూడా లేవు, లైట్లు కూడా పెట్టేయాలని చెప్పేసి మరి ఆర్డీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వీళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మరి ఆ ఇండ్లను మరి పిల్లల దశలో కొన్ని ఇళ్లలో ఉన్న వాళ్ళ పిల్లలు చదువుకోగా కూలగొట్టిరని చెప్పేసి మా మైనార్టీ సోదరుమని చెప్తా ఉన్నది. మరి అది మంచి పద్ధతి కాదు. అభివృద్ధి కోసం మేము అభివృద్ధి చేయాలి తప్ప కట్టిన ఇళ్లను కూలగొట్టుడు కరెక్ట్ కాదు. మీరు ఏదైతే అభివృద్ధి చేస్తా హాస్పిటల్ స్కూల్ కోసం చేస్తా అనుకున్నారో దాన్ని స్వాగతిస్తున్నాం. నిరుపేదలకు హాస్పిటల్, నిరుపేద పిల్లలకు స్కూల్ కావాలి, మందిరాలు కావాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. కాకపోతే కట్టినవి కూలగొట్టద్దు. మరి ఇప్పుడు కూలగొట్టిరు కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే వరకు కలెక్టర్ గారు ఈ ప్రభుత్వం స్పందించి న్యాయం జరిగే విధంగా చూడాలని. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా చాలా మంది ఉండలేరు, ఉండకపోతే మేము తీసేస్తామంటున్నాం. ఎందుకు తీసేస్తారు, ఎవరిచ్చారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పూర్తిగా లబ్ధిదారులు ఉన్నోళ్ళకి కూడా ఇండ్లు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎవరు వస్తలేరు, వాళ్ళకు బదులు వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటున్నారు అని చెప్తే ఇది రెంట్ కోసం కాదు, రెంట్ కట్టలేక సంవత్సరాల తరబడి ఉన్నటువంటి నిరుపేదల కోసం ఇచ్చిన ఇండ్లు కాబట్టి ఎవరో రెంట్కు ఉండడం లేకపోతే ఖాళీ ఉండడం మంచిది కాదు. చాలా మంది అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు రాలేవు. మరి పట్టణంలో ఉన్న నిరుపేదలకు ఇవ్వాలనే కళ కేసీఆర్ గారిది, కవితక్క గారిది కాబట్టి మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసి మళ్ళీ అర్హులైన నిరుపేదలకు మరి ఇల్లు కల్పించాలి, మౌలిక వసతులు మరి కల్పనే ధ్యేయంగా మరి ప్రభుత్వం పనిచేయాలి, వెంటనే స్పందించాలి. అంటే డబుల్ బెడ్రూమ్లకు అన్ని కోట్లు తీసుకొస్తే మరి ఇక్కడ ఎన్ని కోట్లు తీసుకొచ్చినా మరి పని అయితే కళ్ళ ముందట వీళ్ళే చెప్తున్నారు, ఎక్కడ కూడా పని అయితే జరిగినట్లేదు. మరి ఒక
ఇక అసలు ఇక్కడ ఇదంతా కూడా ఇందిరామ ఇల్లు కూలగొట్టిన ఇండ్లకు కూడా 800 ఇండ్లు మరి ఖాళీ ఉన్నాయి. ఎవరైతే పార్టీలకు అతీతంగా ఇందిరామ ఇల్లు కావచ్చు, రాని నిరుపేదలకు కావచ్చు, మరి మీ సేవలు అప్లై చేసుకుని వచ్చినాయని చెప్పారు. మరి పేద ధనిక అనేది తారతమ్యం లేకుండా ఇండ్లు ఉంటాయి. కాబట్టి ఇలా ధనికులకు ఇండ్లు ఉన్నాయి, పేదవాళ్ళకు ఇండ్లు లేవు కాబట్టి కేసీఆర్ కట్టించిండు. కాబట్టి కూలగొట్టిన ఇండ్ల వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. మరి ఈ యొక్క అర్హులైన నిరుపేదలకు చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి సరిచేసి మరి కలెక్టర్ గారు స్పందించి వెంటనే న్యాయం జరగాలి. వీళ్ళకు న్యాయం జరిగే వరకు మా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం మేమందరం కూడా వీళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదో కట్టుకున్నారు వాళ్ళు నివాసం ఏర్పడుతుందని చెప్పి అటువంటి నిర్మాణాలు కొంతమంది లేని వాళ్ళు ఏవైతే బేస్మెంట్ వరకు కానీ లెంటల్ లెవెల్ వరకు కట్టుకుని వదిలిపెట్టడాన్ని ఇక్కడ ఏదో హాస్పిటల్ కడతామని పర్వాలేదు, హాస్పిటల్ కట్టడంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి పర్వాలేదు. కానీ వాళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏవైతే కేసీఆర్ గారి హయాంలో జరిగినాయో అప్పుడున్న పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ గారు, కేసీఆర్ గారు ఎక్కడ లేని ఏ నియోజకవర్గంలో కూడా 1600 ఇచ్చారు. నా నియోజకవర్గంలో కొరట్లు కూడా 1600 వచ్చినాయి. ఇక్కడ 4500 ఇచ్చలేదు, ఎన్ని ఇచ్చారు. అలాగే 2700 3000 అలాట్ అయిపోయినాయి. ఇంకా మిగతాయి కూడా 1000-1500 ఇల్లు మిగిలి ఉన్నాయి. వీళ్ళని పిలిచి వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి అలాట్ చేసి అక్కడ, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అర్హులు కాలేదు వీళ్ళు, ఇందిరా ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఉన్న ఇళ్ళు కూడా వేరే. ఇప్పుడు పిలిచి కనీసం మాట్లాడి వాళ్ళకి ఆ ఇళ్ళు అలాట్ చేసి 100-200 మంది ఇప్పుడు ఇల్లు నిర్మాణం పూర్తిగా 200 మంది దాకా ఉన్నట్టు చూసుకుంటూ వస్తున్నాం. అక్కడ ఇక్కడ దాకా చాలా స్లాబ్ల వరకు కొంత లెంటల్ వరకు వచ్చినాయి కనుక వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి ఇల్లు అలాట్ చేసి ఇల్లు కూడా కొట్టి హాస్పిటల్ కడతానంటే సంతోషమే, మందిరం కట్టినా సంతోషమే, స్కూల్ కట్టినా సంతోషమే. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది 4500 కుటుంబాలు వచ్చి ఉన్నాయంటే దాదాపు 10-15 వేల మంది ఒక గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ అయిపోయింది కనుక కట్టుడు అనేది అవసరమే. కానీ దీన్ని వీళ్ళతో మాట్లాడకుండా పొద్దున్నే వచ్చి దేశం కొట్టుకుపోతున్నట్టు మబ్బుల్ని హాస్పిటల్ కడుతున్నట్టు ధనాదన వచ్చి కూలగొట్టించడం దుర్మార్గమైన పని, ప్రభుత్వం పని దుర్మార్గం. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇది గ్రహించాలి. అప్పుడేదో ఇది నేను కట్టిపోయలేదు, ఇందిరామ ఇళ్ళని మా జీవన్ రెడ్డి గారు కట్టించిన నేను గోలగొడతాను పెద్దరికంతో గోలగొట్టించినట్టు కానీ తప్పు. అది నచ్చిన పేదవాడిని కడుపు కొట్టినట్టు అయిపోయింది. అసలు నిర్మాణం లేక అసలు ఇల్లు లేక పాపం వాళ్ళు అవస్థపడి ఏదో చిన్నగా 10 రూపాయలు జమ చేసుకుని కూలీనాలు చేసుకుని ఆ ఇందిరామ ఇళ్ళలో పైసలు సరిపోకుండా అప్పుడున్న కాలంలో ఇచ్చిన ఇళ్ళను అలాట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే ఇటువంటి దుర్మార్గమైన పనిచేసి పేదవాళ్ళని రోడ్డు మీద వేసి పేదవాళ్ళ కడుపు కొట్టుడు అన్యాయం చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దీన్ని పోరాటం చేస్తాం. వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే వరకు ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చడా, లేకుంటే ఇక్కడనే ఇందిరామ ఇళ్ళ కోసం మీరు అలాట్ చేసి మీరు ఇచ్చే ఇందిరామ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తారా, ఏదైనా ఒకటి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. అదేవిధంగా మేము కూడా 4 రోజులు చూసిన తర్వాత మేము పోయి ధర్నా చేసి ఇలా కలెక్టర్ ఆఫీస్ ముంగట వీళ్ళకి ఇల్లు ఇచ్చే వాక వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తాం. కారు గుర్తుకు మీరు మళ్ళీ కారు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కొత్తగా రాలే ఆయన వచ్చిందంటే కథ దొంగలు కలిసిపోయినాం మేము అందరం